పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఐపీఎల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆర్సీబీ టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంకి ఉన్న క్రేజ్ మనందరికీ తెలిసిందే. అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టీంగా ఆర్సీబీ అయితే గుర్తింపు పొందింది. కానీ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. 3 సార్లు ఫైనల్కి వెళ్ళింది 17 సీజన్లలో. మరి ఈసారి 18లో అయినా పట్టేస్తుందా? ఈ 18వ సీజన్లో అయినా ఆర్సీబీ కప్ గెలుస్తుందా అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇటు తెలంగాణలో, అటు ఆంధ్రప్రదేశ్లో, ఇక మిగతా రాష్ట్రాల్లో బెంగళూరు గురించి పక్కన పెడితే, కర్ణాటక గురించి పక్కన పెడితే చాలా రాష్ట్రాల్లో కోహ్లీకి ఫ్యాన్స్ ఉన్నారు. ఆర్సీబీకి ఫ్యాన్స్ ఎందుకు అయ్యారు అంటే కోహ్లీ వల్లనే. ఆ విషయం అందరికీ తెలిసిందే. మరి ఎందుకు కప్పు గెలుచుకోలేదు, ఎందుకు గెలుచుకోవట్లేదు అని వార్తలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక మనం బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఆర్సీబీ టీం గురించి. ఆర్సీబీ టీంలో ఈ సీజన్కి సంబంధించి బ్యాట్స్మెన్స్ విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్. ఈసారి కెప్టెన్ని రజత్ పటిదార్. అంటే విరాట్ కోహ్లీ మీద ఒత్తిడి ఎక్కువ అవుతుంది. కానీ ఎక్కువ సజెషన్స్ అంటే విరాట్ కోహ్లీ కూడా చెప్తుంటాడు అప్పుడప్పుడు ఓవర్ల మధ్యలో ఎవరిని బౌలింగ్ ఇవ్వాలి, ఫీల్డింగ్ ఎక్కడ ఉండాలి అనే విషయాలు కూడా విరాట్ కోహ్లీ చెప్తుంటాడు. ఇక దేవదత్ పడిక్కల్ గురించి కూడా అందరికీ తెలిసిందే. గతంలో ఒకసారి ఆర్సీబీకి ఆడాడు, ఇప్పుడు మళ్ళీ కూడా తీసుకున్నారు ఆర్సీబీకి స్వస్తిక్ చిక్కర్. ఇక ఆల్రౌండర్లు కృణాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, ఇక బనోజ్ బండాగే, జేకబ్ బెథెల్, లియామ్ లివింగ్స్టోన్, టిమ్ డేవిడ్, స్వప్నిల్ సింగ్. ఇలా విదేశీ ఆటగాళ్ళు, ఇండియన్ ఆటగాళ్లతో ఆల్రౌండర్లు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఇక వికెట్ కీపర్లు ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ ఇద్దరు మంచి వికెట్ కీపర్లు దొరికారు ఈసారి ఆర్సీబీకి. డెప్త్లో బాగా హిట్టింగ్ చేసే జితేష్ శర్మ, ఇక ఓపెనింగ్ వచ్చి ఫిల్ సాల్ట్ అయితే సూపర్గా ఆడతాడు. అంతకుముందు కేకేఆర్కి ఆడాడు ఫిల్ సాల్ట్. పోయినసారి కేకేఆర్ విన్ అవ్వడానికి కూడా ఫిల్ సాల్ట్ ఒక రకంగా కారణం అని చెప్పుకోవచ్చు. ఇక బౌలర్ల విషయానికి వస్తే ఒకప్పుడు ఇండియాలో అగ్రజ బౌలరు ఎవరు? భువనేశ్వర్ కుమార్, ఎస్ దయాలు, జోష్ హెజల్వుడ్. ఇక ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ జోష్ హెజల్వుడ్. అంటే ఇక్కడ ఫాస్ట్ బౌలింగ్ కూడా బాగానే ఉంది. భువనేశ్వర్ కుమార్, జోష్ హెజల్వుడ్ వీళ్ళిద్దరు బంతిని బాగా స్వింగ్ చేస్తారు, చాలా తెలివిగా వేస్తారు. ఫాస్ట్ అంత ఎక్కువగా వేయనప్పటికీ కూడా చాలా మంచి స్వింగ్ బౌలర్స్ అనమాట. ఇక రసిక్ సలాం, నువాన్ తుషారా, సౌత్ ఆఫ్రికా ఫాస్ట్ బౌలర్ లుంగి ఎంగిడి, అభినందన్ సింగ్. అలాగే స్పిన్నర్లో వచ్చేసి సుయాష్ శర్మ, మోహిత్ రాథి. ఫాస్ట్ బౌలింగ్ కూడా బాగానే ఉంది. ముఖ్యంగా 3 దేశాలకు సంబంధించి, ఇండియాకి సంబంధించి భువనేశ్వర్ కుమార్, ఆస్ట్రేలియాకి సంబంధించి జోష్ హెజల్వుడ్, ఇక లుంగి ఎంగిడి సౌత్ ఆఫ్రికాకి సంబంధించి. వీళ్ళు 3 ఫాస్ట్ బౌలర్లు. బ్యాటింగ్లోకి వస్తే విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, దేవదత్ పడిక్కల్, ఇక ఫిలిప్ సాల్ట్, లియామ్ లివింగ్స్టోన్, టిమ్ డేవిడ్. ఇలా మంచి బ్యాట్స్మెన్సే ఉన్నారు. మరి ఈసారైనా అంటే మిగతా టీంలతో పోల్చుకుంటే ఈ టీం పెద్దగా కనిపించట్లేదు. అంటే ఎందుకంటే స్టార్ బ్యాట్స్మెన్స్ ఒక విరాట్ కోహ్లీ తప్ప ది బెస్ట్ బ్యాట్స్మెన్ అన్న బ్యాట్స్మెన్లు అయితే లేరు. కానీ బౌలింగ్ మాత్రం బాగానే పటిష్టంగా ఉంది. గత సీజన్లో కేకేఆర్ తరపున ఆయన ఫిల్ సాల్ట్ 435 రన్నులు కొట్టిండంట. అలాగే కోహ్లీ గత సీజన్లో 61 సగటుతోటి 741 కొట్టిండు. మరి వీళ్ళిద్దరూ బ్యాటింగ్లో ఏమైనా ఆదుకుంటారా అని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఫిల్ సాల్ట్ ఓపెనర్ వస్తాడు కాబట్టి, ఇక విరాట్ కోహ్లీ కూడా ఓపెనర్గా వస్తాడు కాబట్టి వాళ్ళిద్దరి ఆరంభం బాగా ఉంటే మ్యాచ్లు ఈజీగా గెలవచ్చు అని అయితే ఇక్కడ చెప్తున్నారు. ఆర్సీబీ టీం యంగ్స్టర్స్, సీనియర్లతో పేపర్పై మెరుగ్గానే కనిపిస్తుందని చెప్తున్నారు ఇటు అందరు విశ్లేషకులు. ఇక రజత్ పటిదార్కు క్యాప్టెన్సీ అప్పగించడంపై కత్తికి 2 వైపులా పదును పెట్టడం అని ఫ్రాంచైజీ చెప్పింది. ఎందుకంటే రజత్ పటిదార్కి అంత ఎక్స్పీరియన్స్ లేదు. ముఖ్యంగా T20 ఐపీఎల్లో ఏ విధంగా క్యాప్టెన్సీ చేయాలి, ఎందుకంటే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. చాలా మ్యాచ్లు చివరి బంతి వరకు వెళ్తాయి. మరి ఆ టైంలో ఎలాంటి క్యాప్టెన్సీ చేస్తాడు? ఎందుకంటే బ్యాటింగ్లో బాగానే విజృంభిస్తాడు. మరి కెప్టెన్గా విజృంభిస్తాడా లేడా అనే సందేహాలు అయితే కొనసాగుతున్నాయి. కానీ ఇక కీలకంగా అంటే చూస్తే జట్టును చూస్తే గతంలో మాదిరిగా ప్లే ఆఫ్స్కి చేరే సామర్థ్యం అయితే కనిపిస్తుంది. అంటే ఈజీగా ప్లే ఆఫ్స్కి పోతుంది. ఎందుకంటే డెప్త్లో బ్యాటింగ్ ఉంది. కానీ క్యాప్టెన్సీ అనుభవం లేమి ఇబ్బందిగా కనిపించవచ్చు. దీన్ని అధిగమిస్తే ఏడాది వ్యవధిలోనే ఇక T20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ అందుకున్న విరాట్ కోహ్లీ తన కెరీర్లో లోటుగా ఉన్న ఐపీఎల్ ట్రోఫీని అందుకునే ఛాన్స్ ఉంది. ఇదే హైలైట్ పాయింట్ మొత్తం న్యూస్లో. ఎందుకు అంటే 17 సీజన్లుగా
ఒక్కసారి కూడా గెలవలేదు. 3 సార్లు ఫైనల్ వెళ్ళింది. 2009లో, 2011లో, 2016లో 3 సార్లు ఫైనల్లో ఓడిపోయింది. ఇక ఒక ఫైనల్ ఏమో డెక్కన్ చార్జర్స్ మీద ఓడిపోయింది. ఒక ఫైనల్ ఏమో చెన్నై సూపర్ కింగ్స్ మీద ఓడిపోయింది. ఇంకో ఫైనల్ ఏమో సన్ రైజర్స్ హైదరాబాద్ పైన ఓడిపోయింది. మొత్తం 3 ఫైనల్ ఓడిపోయింది. మరి ఈ సీజన్కి 18వ సీజన్కి సంబంధించి ఖచ్చితంగా గెలుస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ T20 వరల్డ్ కప్ గెలిచిన టీంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. ఫైనల్లో బాగా ఆడాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, అలాగే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న టీంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. పాకిస్తాన్ మీద సెంచరీ కొట్టాడు. అలాగే ఆస్ట్రేలియా మీద మంచి ఇన్నింగ్స్ ఆడాడు చేజింగ్లో. మరి ఇదొక్కటే కళ మిగిలిపోయింది విరాట్ కోహ్లీకి. ఇది కూడా తీర్చేసుకుంటాడు విరాట్ కోహ్లీ అని. ఎందుకంటే విరాట్ కోహ్లీ ధోని నాయకత్వంలో వరల్డ్ కప్ గెలుచుకున్నాడు. ఆ టీంలో ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ధోని నాయకత్వంలో గెలిచినప్పుడు ఉన్నాడు. T20 వరల్డ్ కప్ రోహిత్ నాయకత్వంలో గెలుచుకున్నాడు. కాబట్టి మరి విరాట్ కోహ్లీ కళ ఇదొకటే మిగిలిపోయింది. ఇది కూడా నెరవేర్చుకుంటాడు అని అయితే క్రికెట్ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.